సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ కమ్మజాతి ఔన్నత్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కమ్మ మహాజన సంఘం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం నుంచి ఖమ్మంలో కమ్మ సంఘం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అనేక మంది ప్రముఖులు తమ సొంత ఖర్చుతో ఈ సంఘానికి సమాజంలో మంచి పేరు తీసుకొచ్చారన్నారు. సమాజాభివృద్ధిలో కమ్మ సంఘం కీలకంగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుట్టిపట్టి సత్యవాణి మాట్లాడుతూ కమ్మవారు శతాబ్దాలుగా ఎంతో మందికి ఎన్నో రంగాల్లో ఆదర్శంగా ఉన్నారన్నారు. సంఘాన్ని రాజకీయ చట్రంలో బిగించవద్దని ఆమె కోరారు. ఒకరిద్దరితో సంఘం ముందుకు వెళ్లదని, అందరూ కలిసి పనిచేయాలన్నారు. పిల్లలకు చరిత్ర చెప్పాలని, కుటుంబ పూర్వీకుల గురించి తెలియజేయాలని, తద్వారా కుటుంబ బంధాలను మరింత పటిష్టపరచాలన్నారు. మహిళలను గౌరవించడం భారతీయ చరిత్రలో ఉందని, దాన్ని విస్మరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాతామధు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. సేవా కార్యక్రమాల ద్వారానే దేశంలోనే సంఘానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల నీరజ, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండపాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, సంఘ అధ్యక్షులు కొల్లు రఘు, ప్రధాన కార్యదర్శి చావారాము, వైస్ ప్రెసిడెంట్ కర్నాటి రమాదేవి, జాయింట్ సెక్రటరీ వజ్జ శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్ళూరు నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపారాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, పోతినేని భూమేశ్వర్, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవికుమార్, నాయకులు పునుకల్లు రామబ్రహ్మం, మంద్రపు సుధాకర్, నున్న మాధవరావు, ఎన్నికల అధికారులు నవీన్ చైతన్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.